హలో అందరికి వందనాలు. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మినపబేళ్ళతో పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చుక్క నూనె లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా నోరు ఏమి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చిన్నప్పుడు మా అమ్మ కొట్టుకెళ్ళి మినపబేళ్ళ తీసుకురండి అనగానే నాకు టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే అమ్మ పనులు చేసుకుంటూ ఈ మినపబేళ్ళ నన్ను రోట్లో దంచమనేది. ఇవేమో తొందరగా నలిగేవి కాదు, దంచి దంచి చేతులు నొప్పి పుట్టేవి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. కానీ అమ్మ పని చేసుకుంటూ మాకు చెప్పేది, అయినా కానీ చేసేసేవాళ్ళం. నేను మా తమ్ముడు దంచేవాళ్ళమి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి మిక్సీలు ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. కానీ రోట్లో దంచితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. శ్రమలనే కొలిమిలో కాల్చబడినప్పుడు ఎంత శ్రమ పడితే అంత దేవుని సన్నిధిలో ఎక్కువ బలపడుతూ ఉంటాం కదా. మన శ్రమ వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉంటాం. ఇందులో మనం మోకరించినప్పుడు మనకి మంచి నెమ్మది కలుగుతుంది కదా.